హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం చిన్నపిల్లలకు చేసే రెసిపీస్లో ది బెస్ట్ వెయిట్ గెయిన్, బ్రెయిన్ డెవలప్మెంట్ అయ్యే మంచి ఫుడ్ కోసం తెలుసుకుందాం. దీనిని మఖానా ఇంకా ఓట్స్తో తయారు చేస్తాం. సో ఇప్పుడు ఆ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలి అనే ప్రాసెస్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రెసిపీని మనం ఈ 6 months అబోవ్ ఉన్న బేబీస్కి మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా ఉపయోగించవచ్చు. సో ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ముందుగా మఖానాను బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ మఖానా అనేది మనకి మార్ట్స్లో అవైలబుల్గా ఉంటుంది. సో పర్చేస్ చేసుకోవచ్చు. సో దీన్ని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. నూనె కానీ నెయ్యి కానీ ఏమీ వేయకున్నా బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనకి అది క్రిస్పీగా అవుతుంది. అంతవరకు బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తర్వాత అదే పాన్లో ఓట్స్ను కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓట్స్లో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. ఏదో ఒకటి ఫ్లేవర్ మనం తీసుకోవచ్చు. నేనైతే రైస్ ఫ్లేవర్ తీసుకున్నాను. ఈ ఓట్స్ను కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓట్స్ ఎక్కువ టైం పట్టదు రోస్ట్ అవ్వడానికి. సో అది రోస్ట్ అవుతున్నప్పుడు మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది. సో అంతవరకు మనం దాన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఈ ఫైబర్లో ఈ ఓట్స్లో మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది. సో ఈ ఫైబర్ అనేది పిల్లల హెల్త్కి చాలా ఇంపార్టెంట్. సో ఎక్కువగా మనం ఓట్స్ని పెద్దవాళ్ళు కూడా యూస్ చేస్తూ ఉంటారు. పాలలో కలుపుకొని అలా తాగుతూ ఉంటారు. ఇది చాలా మంచిది హెల్త్కి. సో అందుకోసమనే నేను ఈ 2 ఐటమ్స్ని తీసుకున్నాను పిల్లలకు పెట్టడానికి. సో ఆ తర్వాత రెండింటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మంచి ఫైన్ పౌడర్ అయ్యే వరకు మిక్సీ చేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. సో 6 months 7 months పిల్లలకైతే బెటర్ సీవ్ చేయండి. 10 months అబోవ్ ఉన్న పిల్లలైతే కొంచెం గరుకుగా ఉన్నా తినేస్తారు. సో మన పిల్లల ఏజ్ని బట్టి మనం పౌడర్ని సీవ్ చేయాలా లేదా అని చూసుకోండి. తర్వాత దీన్ని 1 or 2 spoons మన బేబీ తినే క్వాంటిటీని బట్టి ఒక బౌల్లోకి తీసుకొని దానిలో వాటర్ కలిపి బాగా కలపాలి. అలానే ఎక్కువ వాటర్ కంటెంట్ వేయకూడదు. సో కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ ఉన్నంత వరకు వాటర్ వేసుకోవాలి. ఏ ఉండలు ఏమీ లేకున్నా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి దాన్ని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసేటప్పుడు కూడా మనం అలా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే మళ్ళీ అడుగు అంటేస్తుంది, లేదంటే ఉండలు కట్టేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇలా అయితే పిల్లలు తినడానికి ఇష్టపడరు. కాబట్టి మనం అలా అది దగ్గరకు అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. సో ఇలా కలుపుతున్నప్పుడు మనం చిన్న రాక్ సాల్ట్ వేసుకోవచ్చు, లేదంటే ఒక 1 or 2 drops నెయ్యినైనా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి అనేది పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది. సో నెయ్యిని కూడా యూజ్ చేయొచ్చు. మరీ ఎక్కువ కాకుండా 1 or 2 spoons అనేది 1 or 2 drops అనేది సరిపోతుంది. సో ఇలా వీడియోలో చూపించినట్టు అలా లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు మనం బాగా బాయిల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని దీన్ని చల్లారబెట్టుకొని పిల్లలకు మనం తినిపించవచ్చు. ఇదైతే బాగా డైజెస్ట్ అయ్యే ఫుడ్. సో మీరు కూడా ఇలాంటి ఫుడ్ని పిల్లలకు ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.